మధ్యకాలంలో అమెరికా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆక్వా రంగం కొంతవరకు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ మధ్యకాలంలో మీడియాలో కూడా అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఆ ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆక్వా రంగానికి ముఖ్యంగా 4 వ్యవస్థలు ఆధారపడుతున్నాయి. అందులో ఒకటి సీడ్ తయారు చేసినటువంటి వాళ్ళు, రెండవది రైతులు, మూడవది ఫీడ్ ఇచ్చేవాళ్ళు, నాలుగవది ఎక్స్పోర్టర్స్. ఇటువంటి సంక్షోభ సమయంలో 4 వ్యవస్థలు కలిసి పనిచేసినప్పుడే ఈ రంగం ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని ఈరోజు డిస్కషన్లో చాలా మంచి అభిప్రాయాలు వచ్చాయి. ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీని మీద చొరవ చూపాలని ఎప్పుడైతే అమెరికా డెసిషన్ తీసుకుందో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అవ్వడం, ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి పెట్టడం, మంత్రి గారితో స్వయంగా మాట్లాడడం మీ అందరికి కూడా తెలుసు. అయితే ఇదేదో ఒక ఆక్వా రంగం కాదు, చాలా రంగాల మీద ఈ ప్రభావం పడి ఉంది. అందులో 2 దేశాలు కలిసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి మనం ఒక ప్రయత్నం అటువైపు చేస్తూనే మనకున్నటువంటి అవకాశాలన్నీ ఉపయోగించుకొని మనం ఈ రంగాన్ని నిలకట్టాలనేదే ఈరోజు సమావేశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఎప్పుడూ ఆక్వా రంగం అంటే ఎక్స్పోర్ట్ మీదే ఆధారపడకుండా మన దేశంలో తయారైనటువంటి రొయ్యల్ని ఇక్కడ ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు, దీనికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకి ఈరోజు పౌల్ట్రీ ఉంది. ఒకప్పుడు పౌల్ట్రీ రంగం కూడా ఇంతకంటే ఎక్కువ సంక్షోభంలో ఉండేది. ఈరోజు వాళ్ళు దేశ స్థాయిలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పౌల్ట్రీ రంగం వల్ల ప్రజలకి ఎటువంటి మేలు జరుగుతుంది, ఎగ్గ తింటే ఏంటి ఉపయోగం అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియచేసి ఆ రంగాన్ని స్థిరంగా నిలబెట్టుకున్నారు. అదే అభిప్రాయం ఈరోజు ఈ రంగంలో కూడా వచ్చింది. అది ఏర్పాటు చేయాలంటే ఏదో మీటింగ్లో ఒకసారి మాట్లాడుకొని ఇదేదో చేద్దాం అనుకుంటే జరగదు. అది సేమ్ అదే పద్ధతిలో దీనికి కొంత ఫండ్స్ కూడా అవసరం. దీనికి ఒక కమిటీ వేసుకొని ఎవరైతే ఈ 4 రంగాలు ఉన్నాయో, రైతులు, సీడ్ తయారు చేసిన వాళ్ళు, అదేవిధంగా ఫీడ్ తయారు చేసిన వాళ్ళు, ఎక్స్పోర్టర్స్, ఈ 4 రంగాలు ప్రభుత్వం కలిసి ఒక కమిటీ వేసి కొంత ఫండ్స్ రైజ్ చేసి దానికి కూడా ఒక పేరు పెట్టి స్వదేశంలోనే మన దగ్గర ఉన్నటువంటి రొయ్యల్ని ఎక్కువగా కన్జ్యూమ్ అయ్యే విధంగా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు తాత్కాలికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే డెసిషన్ వచ్చి 3 రోజులు అయింది, ఇంకొక వారం 10 రోజుల్లో క్లారిటీ వస్తుంది. అంతవరకు ప్యానిక్ కాకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా ఈ వ్యవస్థను ముందుకు నడిపించాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం చేయాలో ఆ కార్యక్రమాలు చేస్తాం. రైతులు ఎంతవరకు ఎంత షేర్ చేసుకోవాలి, ఈరోజు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఏదైతే ఈ వ్యవస్థ మీద ఆధారపడినటువంటి 4 రంగాలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా షేర్ చేసుకోవాలి. కాబట్టి అందరం కలిసి షేర్ చేసుకోవాలని నిర్ణయం తీసాం. అందులో ఆక్వా రంగం, నాన్ ఆక్వా రంగం, అదేవిధంగా జోన్ అనేది ఒకటి ఉంది.
ఇంతవరకు ఏకవ రంగంలో ఎవరైతే రొయ్యలు పండిస్తున్నారో ఎవరి దగ్గర రిజిస్ట్రేషన్స్ లేవు, ఒక పద్ధతి కూడా లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు, ప్రభుత్వం నుంచి ఏదైనా బెనిఫిట్ పొందాలంటే, ఉదాహరణకు రేపు పవర్ సబ్సిడీ ఇస్తున్నాం ₹1.5. ముఖ్యమంత్రి గారు మీరు ఇంకా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నా ఆలోచన జోన్కి నాన్ జోన్కి నేను ఇస్తాను, ఇందులో వ్యత్యాసం లేదు. కానీ మీరు చేయవలసింది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వాళ్ళకే మనం ఈ ₹1.5 సబ్సిడీ ఇద్దామని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. డిపార్ట్మెంటు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. దీనిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏవైతే డీకేటీ పట్టాలు కానీ లేకపోతే చిన్న చిన్న సమస్యలు వస్తే దానికి కూడా ఒక ₹100 స్టాంప్ మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేసే సింప్లిఫై చేసాం. వీలైనంత తొందరగా ప్రతి ఒక్క ఫార్మర్కి రిజిస్ట్రేషన్ చేసి మేము పవర్ సబ్సిడీ కొంత ఇవ్వడం, కొంతవరకు ఫీడ్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగేటప్పుడు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గేటప్పుడు ఒక పైసా కూడా తగ్గడం లేదని రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనికి మా వాళ్ళు ఏదైతే ఫీడ్ తయారవడానికి ఏ ఐటమ్స్ ఉండాలి, తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో మొత్తం ఒక క్యాలిక్యులేషన్ వేశారు. అంటే ఫీడ్ తయారయ్యడానికి ఎంత ఖర్చు అవుతుంది, దాని మీద ప్రాఫిట్ ఎంత వేసి ఇంత రేటు తప్ప ఎక్కువ అమ్మితే బాగోదని చెప్పి ఒక ఆలోచనకు వచ్చారు. అది కూడా వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు, ఫీడ్ తయారు చేసినటువంటి యాజమాన్యంతో మాట్లాడి ఈ విషయాలు కూడా వాళ్ళకి చెప్పి దానికి కూడా ఒక రేట్ ఫిక్స్ చేస్తే ఇటు రైతుకి మేలు చేయడానికి అవకాశం ఉంటుంది, పవర్ సబ్సిడీ ఇస్తే మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న అవకాశాలన్నీ ఉపయోగించుకొని ఎంతవరకు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లాలో అన్నీ ఈరోజు డిస్కస్ చేశాం. ఇది అయిన తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి గారి దగ్గర సమావేశం ఉంది. ఇక్కడ జరిగినటువంటి నిర్ణయాలన్నీ ఆయన దృష్టిలో పెట్టి ఆయన యొక్క సలహాలు ఆలోచన తీసుకొని తప్పనిసరిగా ముందుకెళ్తాం. నేను ఏదైతే ఏకవ రైతులు ఉన్నారో ఇది తాత్కాలికం, ఎవరో ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఎవరు ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం ఈరోజు చాలా పాజిటివ్గా ముందడుగు వేసి అందరినీ కూర్చొని ఈ రంగాన్ని మళ్ళీ నిలబెట్టి ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అవన్నీ వార్తలమ్మా, అందుకే అది కూడా చెప్పాం. ఒరిజినల్గా నేను నిన్న మీటింగ్ పెట్టాలి శ్రీరామనవమి, వెంటనే ఎందుకు పెట్టామంటే ప్యానిక్ కాకుండా. అసలు నేను మొన్నే నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయం కూడా ఒక ఏకవ రంగం కాదు, అనేక రంగాల మీద పడింది. మీరే చూసారు, స్టాక్ మార్కెట్లు అన్నీ పడిపోతున్నాయి. కాబట్టి ఒక వారం రోజుల్లో మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఈలోగా ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. స్పష్టంగా అందరికీ ఆదేశాలు ఇచ్చాం. ప్రభుత్వం కూడా మీకు సహకరిస్తుంది అని స్పష్టంగా చెప్పడం వల్ల ఈరోజు కొంతవరకు ఉపయోగపడ్డాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.